The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. 1 Corinthians 11th chapter. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 through 32 responsively. 23వ వచనం నుండి 32 వరకు మార్చి చదువుకుంటాం. Many of the dear ones who are coming, they are youngsters. చాలా మంది వస్తున్నటువంటి ప్రియులు యవనస్తులు. Many people nowadays they are asking the same old question. చాలా మంది ఇదే పాత ప్రశ్న అడుగుతూ ఉంటారు. Why we are participating in the table? ఎందుకొరకు మనం ప్రభు యొక్క బలలో పాల్పొందుతూ ఉండాలి? In some of our assemblies here and there, when we go, we are having only once in a month. మన యొక్క సమాజాల్లో ఆయా స్థలాలకు వెళ్తే మేము వెళ్ళే సమాజాల్లో ఆయా స్థలాలు చూస్తే నెలకు ఒకసారి మాత్రమే వారు ప్రభు బలను కలిగి ఉంటారు. In some of the places on special days they are participating. కొన్ని స్థలాల్లో కొన్ని ప్రత్యేకమైనటువంటి దినాల్లో వారు ప్రభు బలను కలిగి ఉంటారు. The younger generation they are having many of such questions. యవన తరం వారికి ఈ రీతిగా అనేకమైనటువంటి ప్రశ్నలు వారిలో ఉన్నాయి. Why we are participating every week? ఎందుకొరకు మనం ప్రతి వారం కూడా ప్రభు యొక్క బలలో పాల్పొందుతున్నాం. So today before we participate in the table, we are going to see some of the basic truths about the Lord's table. ఇది మనం ప్రభు యొక్క బలలో పాల్పొందడానికి మునుపుగా ప్రభు బలను కూర్చున్నటువంటి మూలమైనటువంటి కొన్ని విషయాలను మనం చూస్తాం. Tomorrow some people may ask you. రేపటి దినాన ఎవరైనా మిమ్మల్ని అడగొచ్చు. After you go to your respective places. మీ యొక్క స్వంత స్థలాలకు వెళ్ళినప్పుడు Why you are participating regularly in Hermon? హెర్మోన్లో మీరు క్రమంగా ప్రభు బలలో ఎందుకు పాల్పొందుతున్నారు? So you must be able to answer. కాబట్టి మీరు దానికి సమాధానం చెప్పగలిగి ఉండాలి. Not only that. అంత మాత్రమే కాదు. It is a time of our examination also. ఇది మనమే పరీక్షించుకునేటువంటి సమయం కూడా. We all know out of his infinite wisdom the Lord has given 2 ordinances to the New Testament church. మనకందరికీ కూడా తెలిసినట్లుగా నూతన నిబంధన సంఘానికి దేవుడు 2 నియమాలను ఆయన 2 ఆజ్ఞలను ఆయన అనుగ్రహిస్తా వచ్చాడు. One is baptism and the other is the Lord's table. మొదటిదేమో బాప్తిస్మము, తర్వాత రెండోది ప్రభు యొక్క బల్ల. The born again believers they are expected to follow these 2 ordinances. తిరిగి జన్మించినటువంటి విశ్వాసులు ఈ యొక్క 2 నియమాలను వెంబడించడం వారి జీవితాల్లో ఉండాలి. Ordinance means whether we understand it or not we have to obey it. ఈ యొక్క ఆజ్ఞ లేక దేవుని యొక్క కట్టడ అంటే అది మనకు అర్థమైన కాకుండా దానికి మనం విధేయత చూపించాలి. God has established, God has instituted these 2 ordinances out of his infinite wisdom. దేవుడు తన యొక్క అనంత జ్ఞానాన్ని బట్టి ఈ యొక్క 2 ఆజ్ఞలను దేవుడు ఆయన ఇస్తా వచ్చాడు. In the beginning of the church days, సంఘం యొక్క ఆరంభ దినాల్లో, that is way back in Acts chapter 2 like that, అపోస్తలుల కార్యము 2వ అధ్యాయంలో అలాగున people were observing almost every day. ప్రజలు చూస్తే అనుదినము కూడా ప్రభు యొక్క బలలో వారు పాల్పొందుతా వచ్చారు. They were not having common meeting places like this. వారికి ఈ రీతిగా అందరూ కూడా కూడుకునేటువంటి స్థలాలు ఆ దినాల్లో లేవు. Yeah, in the land of Israel, ఇశ్రాయేలు యొక్క దేశంలో few people are born again. చాలా కొద్ది మంది మాత్రమే తిరిగి జన్మించారు. We can జన్మించారు. count them with their fingers. వారిని మన వేళ్ళలో లెక్కేయవచ్చు. And they were not having public meeting places. వారికి బాహాటంగా ప్రజలందరూ కూడా కూడి వచ్చే స్థలాలు లేవు. That's why each family they were gathering in their own houses and they were breaking bread. అందుకొరకే ప్రతి ఒక్క కుటుంబం వారు చూస్తే వారు కుటుంబంగా కూడి వచ్చి రొట్టెను వారు విరిచేవారు. In a family how many members will be there? Maybe okay say 5 or 10 at the most 20. కుటుంబంలో చూస్తే ఒక 5 లేక 10 లేక ఇంకా ఎక్కువ చెప్పాలంటే 20 మంది So ఉంటారు. it was easy for them to gather together in that house. ఆ యొక్క ఇంటిలో కూడి రావటము వారికి ఎంతో సులువైనటువంటి సంగతి. Not only that, అంత మాత్రమే the కాదు. Lord said I will come back quickly. ప్రభువు అన్నాడు నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. Even the first century apostles they thought that the Lord will return during their time. మొదటి శతాబ్దంలో ఉన్నటువంటి ఆ యొక్క విశ్వాసులు అనుకున్నారు ఏంటంటే దేవుడు వారు ఉన్నటువంటి ఆ కాలంలోనే ఆయన తిరిగి వస్తాడు అనుకున్నారు. Even apostle Paul thought like that. అపోస్తలుడైన పౌలు కూడా అలాగే అనుకున్నాడు. That's why when he writes the letter to Thessalonians and like that, ఆయన తెస్సలోనికైలకు రాస్తున్నటువంటి ఆ యొక్క పత్రికలో మాట్లాడుతూ when he is ఉంటాడు. talking about the catching up of saints, he is including himself. We will be caught up. We will see him. He uses the pronoun we. ఆయన పరిశుద్ధులు ఎత్తబడేటువంటి ఆ యొక్క సంఘటనను గురించి మాట్లాడుతూ ఉన్నప్పుడు మనము ఎత్తబడతాం, మనము ఆయనను చూస్తామని తనను కలుపుకొని ఆయన మాట చెప్తా So ఉన్నాడు. they all expected the imminent and immediate return of Lord Jesus Christ even during those days. ఆ యొక్క దినాల్లో కూడా యేసుక్రీస్తు ప్రభువారు వెంటనే ఆ సమయంలో వస్తాడు అనేటువంటి ఆ యొక్క ప్రత్యక్షతను వారు వేచి ఉంటారు. So because they are not having public worshiping places, వారికి ప్రజలందరూ కూడా కలిసి ఆరాధించే
నివాస స్థలాలు లేని కారణాన్ని బట్టి, Because their fellow Jews are their enemies. The Roman government was their enemy. ఎందుకంటే ఆ యొక్క రోమా ఆ యొక్క సైన్య చూస్తే ఆ ప్రభుత్వం వారికి శత్రువులుగా ఉంటా వచ్చారు. And their fellow Jews also, their own brethren are their enemies. వారి సహపాఠి యొక్క యూదులు కూడా వారికి శత్రువులుగా ఉంటా And వచ్చారు. much persecution was there. ఆ దినాలు చూస్తే ఎంతగానో హింస ఉంటా So వచ్చింది. they could not gather very openly. వారు బాహటంగా కూడి రాలేకపోయారు. That is one of the reason. And secondly, they were expecting the return of Christ even during those days. అది ఒక కారణము. తిరిగి వారి యొక్క దినాల్లో ప్రభు యొక్క రాకడను గూర్చి వారు నిరీక్షిస్తా వచ్చారు. That's why every day they were participating. అందుకొరకే అనుదినం కూడా వారు ప్రభు బలలో పాల్పొందుతా Every day, వచ్చారు. okay, the Lord may come today, we must be ready. వారు అనుకుంటా వచ్చినారు, ప్రభు ఈ దినాన్ని వస్తే మేము సిద్ధంగా ఉండాలని వేచి ఉన్నారు. Later, during the days of Apostle Paul, it became a weekly event. అపోస్తలుడైన పౌలు యొక్క దినాల్లో చూస్తే అది ఇంకా వారంలో ఒకసారి ఆ ప్రభు బల్ల వారు కలిగి ఉండేవారు. On the very first day of the week, that is Sunday is the first day of the week. వారంలో మొదటి దినాన అంటే ఆదివారం దినాన వారు కలిగి ఉండేవారు. They want to start the week by examining their lives and by confessing their failures. As pure people, as holy people, they started their week. వారు తమ యొక్క జీవితాలను పరీక్షించుకొని తమ యొక్క పతనాలను ఒప్పుకొని ఎంతో పవిత్రులుగా పరిశుద్ధులుగా ఆ వారాన్ని వారు ఆరంభించుకునే. That's what we read in Acts chapter 20 verse 7. అపోస్తల కార్యము 20వ అధ్యాయము 7వ వచనంలో మనం అదే మాట On the చదువుతాము. first day of the week when we have gathered to break bread. ఆదివారమున మేము రొట్టె విరుచుటకు కూడినప్పుడు అంటున్నారు. So like that it became a weekly event. ఆ రీతిగా చూస్తే ఈ యొక్క కార్యక్రమము వారంలో జరిగేటువంటి కార్యక్రమం అయింది. So వారం now we కోసం. are going to see some of the basic truths about the table. ఇప్పుడు మనం ప్రభు యొక్క బలను గూర్చి కొన్ని మూలమైనటువంటి సంగతులు మనం చూస్తాం. Because almost 70% who are sitting here are young people less than 30 years of age. ఎందుకంటే ఇక్కడ కూర్చున్నటువంటి వాళ్ళు దాదాపు 70% మంది 30 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్నటువంటి వారే. What all we have learnt, we have to pass on to the next generation. మనం ఏదైతే నేర్చుకుంటా వస్తున్నామో తర్వాతి తరం వారికి ఆ విషయాలు నేర్పాలి. So about this Lord's table, I want to bring before you 7 important truths. ఈ యొక్క ప్రభు బలను గురించి 7 ప్రాముఖ్యమైనటువంటి సత్యాలను నేను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. Number 1. మొదటిది, It is the table of the Lord. ఇది ప్రభు యొక్క బల్ల. There are so many tables in this world. ఈ లోకంలో చూస్తే చాలా రకాలైనటువంటి బల్లలు ఉన్నాయి. If you read the earlier chapter, that is 10th chapter, మునుపున్నటువంటి అధ్యాయం 10వ అధ్యాయంలో గమనిస్తే and in verse 21, 21వ వచనములో 10:21. 10వ అధ్యాయం 21వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, మీరు ప్రభు పాత్రలోనిది దయ్యముల పాత్రలోనిది కూడా త్రాగనేరరు, ప్రభు బల్ల మీద ఉన్న దానిలోను దయ్యముల బల్ల మీద ఉన్న దయ్యముల దానిలోను. బల్ల. ఇక్కడ దయ్యముల బల్ల. In the world, the table of the devils is there. ఇక లోకంలో గమనిస్తే దయ్యముల యొక్క బల్ల ఉంది. There are so many tables. చాలా బల్లలు ఉన్నాయి. But when we come to this table, ఈ యొక్క బల్ల యొద్దకు it వచ్చినప్పుడు is the table of the Lord. ఇది ప్రభు యొక్క బల్ల. It is instituted by God. ఇది ప్రభువే ఏర్పరిచినటువంటి బల్ల. It is not started by Apostle Paul or Apostle Peter. ఇది అపోస్తలుడైన పౌలు గాని అపోస్తలుడైన పేతురు గాని ఆరంభించింది This కాదు. is not started by Brother Bhat Singh. ఇది భక్త్ సింగ్ గారు ఆరంభించింది కాదు. It is instituted. It is started by Lord Jesus Christ himself. ఇది ప్రభు తానే ఆరంభించి తానే ఏర్పాటు చేసినటువంటి బల్ల. If a man starts this, it can be right, it can be wrong. ఇది మనుషుడు కనుక ఆరంభిస్తే సరి కావచ్చు, సరి కాకపోవచ్చు. But this is started by Lord Jesus Christ himself. That's why I am telling, it is the table of the Lord, not any man. ఇది యేసుక్రీస్తు ప్రభువు వారు ఆరంభించినటువంటి బల్ల. అందుకొరకే చెప్తా ఉన్నాను, ఇది మనుషుల బల్ల కాదు కానీ దేవుని యొక్క బల్ల. Paul was very clear in his statement. పౌలు తాను పలికినటువంటి మాటలు ఎంతో స్పష్టంగా మాట పలుకుతా What he is ఉన్నాడు. writing in verse 23, 11:23, 11వ అధ్యాయం 23వ వచనంలో ఏమంటా ఉన్నాడు? I have delivered unto you what I have received from the Lord. నేను ప్రభు వల్ల పొందినటువంటి దానిని మీకు అప్పగిస్తా It is ఉన్నాను. not my opinion. ఇది నా యొక్క అభిప్రాయం కాదు. Oh, if it is like this, it will be good. It is not my opinion. ఇది అలాగుంటే బాగుంటుంది అన్నటువంటి ఈ రీతిగా నా యొక్క అభిప్రాయం కాదని ఆయన I am అంటాడు. delivering unto you what the Lord has given unto me. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన నేను So పొందినటువంటి the Lord has given me this vision. ఈ యొక్క దర్శనాన్ని ప్రభు నాకు ఇచ్చాడు. The Lord has given me this revelation. దేవుడి యొక్క బయలుపరుపు నాకు ఇచ్చాడు. So I am transmitting to you. ఇప్పుడు నేను ఇది మీకు అందజేస్తా It is ఉన్నాను. not Paul's personal opinion. ఇది పౌలు యొక్క వ్యక్తిగతమైన అనుభవం కాదు. Paul is a man of God. పౌలు దైవజనుడు ఆయన. See, some of the occasions in the New Testament, క్రొత్త నిబంధనలో కొన్ని సందర్భాల్లో he prayed for some of the issues. ఆయన కొన్ని విషయాల గురించి ప్రార్థన చేశాడు. Lord, what to do in this particular ప్రభువా, ఈ situation? ప్రత్యేకమైనటువంటి విషయంలో ఏం చేయాలి? Sometimes God has answered. కొన్ని సందర్భాల్లో దేవుడు సమాధానం Then ఇచ్చాడు. what he said? ఆయన ఏమన్నాడు? I
have received it from the Lord. నేను ప్రభు వల్ల దాన్ని పొందాను. For some of his prayers, అయితే ఆయన ప్రార్థనలు కొన్ని the Lord was silent. దేవుడు మౌనంగా So ఉన్నాడు. at that time what he said, ఆ సమయంలో ఏమన్నాడు? God has not spoken on this. God has not told given any answer. దేవుడు దీని గురించి ఏం మాట్లాడలేదు, దీనికి ఎటువంటి సమాధానం ఆయన చెప్పలేదు But అన్నాడు. you are asking, మీరు అడుగుతున్నారు, so it is my opinion. ఇది నా యొక్క అభిప్రాయము అన్నాడు. Paul is very clear about in his wording. పౌలు తాను పలికినటువంటి మాటల విషయం ఎంతో జాగ్రత్త కలిగి If ఉన్నాడు. God revealed it, God has revealed it, he said. If God is silent, he said that it is my personal opinion. దేవుడు బయలుపరిస్తే ప్రభు బయలుపరిచినాడని ఆయన చెప్తా వచ్చినాడు. లేనట్లయితే తన యొక్క అభిప్రాయం అయితే తాను ఎంతో స్పష్టంగా నా అభిప్రాయం అని చెప్పాడు. Not only about the table, బల్లను గురించి మాత్రమే కాదు, even about the gospel, that is the death, burial and resurrection of Lord Jesus Christ, as we read in 1 Corinthians 15th chapter. మొదటి కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువు వారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానాన్ని గురించినటువంటి సువార్త విషయం కూడా ఎంతో స్పష్టంగా ఆయన చెప్తా What వచ్చాడు. he is telling about the gospel, ఆయన సువార్తను గురించి ఏమంటున్నాడు? 15:3, 15వ అధ్యాయం 3వ వచనంలో నాకు ఇవ్వబడిన ఉపదేశము, నాకు ఇయ్యబడిన ఉపదేశము, it is not originated from me, it is delivered unto me. అది నా నుండి వచ్చింది కాదు కానీ నాకు ఇవ్వబడినటువంటి ఉపదేశము The అంటున్నాడు. Lord has given me. దేవుడే నాకు ఇచ్చాడు. Not only that, అంత మాత్రమే కాదు, in another occasion, ఇంకొక he సందర్భంలో is telling his personal opinion. ఆయన తన వ్యక్తిగతమైన అభిప్రాయం చెప్తా In ఉన్నాడు. 2 Corinthians, కొరింథీయులకు రాసిన 2వ in పత్రిక 8:10, 8వ అధ్యాయం 10వ వచనంలో, 2 Corinthians 8:10. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయం 10వ వచనం, ఇందును గూర్చి ఇందును గూర్చి నా తాత్పర్యము నా చెప్పుచున్నాను. తాత్పర్యము, God is silent on this. అక్కడ ప్రభు ఆయన మౌనంగా ఉన్నాడు. I have asked God, నేను ప్రభుని అడిగాను, God has not answered, దేవుడు దానికి సమాధానం ఇవ్వలేదు. because you are asking. మీరు అడుగుతున్నారు Out కనుక, of my walk with God, out of my experience, దేవునితో నేను నడిచినటువంటి దానిలో తిరిగి నా యొక్క అనుభవాన్ని బట్టి my opinion నా is. యొక్క తాత్పర్యం ఏంటంటే, So you and I must be very, very careful in our wording. నీవు నేను మన యొక్క మాటల విషయం ఎంతో జాగ్రత్తగా ఉండాలి. Sometimes కొన్ని సందర్భాల్లో we like something. మనకేదో ఇష్టపడతాం, I want to do that. నేను అది చేయాలనుకుంటాను. But everybody has to agree for that. అయితే ప్రతి ఒక్కరు కూడా దానికి ఒప్పుకోవాలి. అందరూ ఒప్పుకోవాలని మనం ఏం చేస్తాం? అందరూ ఒప్పుకోవాలని మనం ఏం చేస్తాం? దేవుడు బయలుపరిచాడు బ్రదర్, దేవుడు బయలుపరిచాడు, అప్పుడు అందరూ ఒప్పుకుంటారు. అప్పుడు అందరూ ఒప్పుకుంటారు. Paul is not like you and me. పౌలు నీ వల్ల నా వల్ల లేడు. Paul is very specific. పౌలు ఎంతో నిర్దిష్టంగా God is చెప్తున్నాడు. silent on this. God is not speaking. But out of my experience, out of my walk with God, what I feel is this he is telling. దేవుడి యొక్క విషయమై ఆయన ఏమాత్రం కూడా మాట్లాడకుండా మౌనంగా ఉన్నాడు. అయితే ప్రభు నా యొక్క అభిప్రాయము, దేవునితో నేను నడిచినటువంటి నడకను బట్టి, నా యొక్క అనుభవాన్ని బట్టి నా తాత్పర్యం చెప్తా ఉన్నాను అన్నాడు. So about the Lord's table, ప్రభు యొక్క బలను గురించి young people have the right understanding. యవనస్తులారా ఈ యొక్క సరైనటువంటి గ్రహింపును కలిగి ఉండాలి. Elderly people, they know all these things. పెద్దవారికి ఈ విషయాలను తెలుసు, Maybe some of them must have forgotten also. కొద్దిమంది ఈ విషయాలు మర్చిపోయి కూడా But these ఉంటారు. are the basic things, the facets of the Lord's table. ఇవి ఈ ప్రభు యొక్క బలను కూర్చున్నటువంటి మూలమైనటువంటి సంగతులు. First thing, మొదటిది, it is the table of the Lord, not any man, no man has instituted it. ఇది ప్రభు యొక్క బల్ల, ఏ మనుషుడు కూడా ఈ బలను ఏర్పరచలేదు. That's why weekly we are participating as it is started by Apostle Paul. అందుకొరకే ఇది మనం వారంకి ఒకసారి ప్రభు యొక్క బలలో మనం పాల్పొందుతా Because now ఉన్నాం. we are having gathering places, meeting for our meetings. మన యొక్క కూడికల కొరకే మనం కూడి వచ్చేటువంటి స్థలం మనం కలిగి ఉన్నాం. Secondly, రెండోది, it is the table of the new covenant. ఇది నూతన నిబంధన బల్ల. The Old Testament saints are under the old covenant, the covenant what God made with Abraham. పాత నిబంధనటువంటి పరిశుద్ధులు, దేవుడు అబ్రహాంతో ఏదైతే నిబంధన చేస్తా వచ్చినాడో ఆ నిబంధన కింద ఉన్నటువంటి పరిశుద్ధులు వారు. This is a very important thing. ఇది చాలా ప్రాముఖ్యమైన Hear విషయం. very carefully. చాలా జాగ్రత్త వినాలి. In Matthew chapter 26 మత్తయి సువార్త 26వ and అధ్యాయంలో in verse 28, 28వ వచనంలో what he is telling? ఆయన ఏమంటా ఉన్నాడు? 26-28 Matthew. మత్తయి సువార్త 26వ అధ్యాయం 28వ వచనము, ఇది నా రక్తము అనగా పాప క్షమాపణ నిమిత్తము అనేకుల కొరకు చిందింపడుచున్న నిబంధన రక్తం. Nibandana means at the bottom it is written, it is the blood of the new covenant. ఇది నూతన నిబంధన రక్తం అంటే. So the Old Testament saints, however great they may be Abraham, or they may be Isaac or Joseph or Moses or even Joshua, even great people are there. They were under the Abrahamic covenant. పాత నిబంధనలో ఉన్నటువంటి గొప్ప గొప్ప యొక్క పరిశుద్ధులైనా కూడా అబ్రహామే కావచ్చు, మోషే కావచ్చు, యోషువని కావచ్చు, యోసిపే కావచ్చు, వీరందరూ కూడా అబ్రహాం యొక్క నిబంధన కింద ఉన్నటువంటి వారు. God made covenants with so many people on different occasions. దేవుడు వేరు వేరు సందర్భాల్లో వేరు వారితో ఆయన కొన్ని నిబంధనలు చేస్తా But వచ్చాడు. he made the actual covenant with
Abraham. అయితే ఆయన అసలుగా చూస్తే ఆయన నిబంధన అబ్రాహాంతో చేస్తా So వచ్చాడు. they were under the Abrahamic covenant. వారు అబ్రాహాం యొక్క నిబంధన కింద ఉన్నటువంటి వారు. That's why they were circumcised. అందుకొరకు వారికి సున్నతి చేయబడింది. They were offering sacrifices. వాళ్ళు బలులు అర్పిస్తా వచ్చారు. So many other things were there. ఇతరమైనటువంటి అనేక సంగతులు ఉంటా But వచ్చాయి. you and I are not like that. అయితే నీవు నేను అలాగ లేము. The Lord is telling, ప్రభు అంటున్నాడు, this is my blood of the new covenant. This is not the old covenant. It is not Abrahamic covenant. ఇది నా రక్తం వలన నూతన నిబంధన, ఇది అబ్రాహాం యొక్క నిబంధన కాదు కానీ నా నిబంధనను ప్రభు అంటున్నాడు. What does it mean? దాని అర్థం ఏంటి? We are on a better ground. మనము శ్రేష్టమైనటువంటి ప్రదేశంలో ఉన్నాము. And this covenant is made not through a sacrifice, but this covenant is made by the blood of Lord Jesus. ఈ యొక్క నిబంధన ఒక బలి అర్పణ ద్వారా జరిగింది కాదు కానీ యేసుక్రీస్తు ప్రభువారి రక్తము ద్వారా జరిగినటువంటి నిబంధన. We have not brought a bird, we have not brought an animal and sacrificed. The very blood of Lord Jesus Christ is offered. మనము ఏ పక్షిని గాని ఏ జంతువుని గాని ఆయనతో తీసుకొచ్చి అర్పించలేదు కానీ యేసు ప్రభువారు తన యొక్క రక్తం ద్వారా నిబంధన చేశాడు. That's why you and I are special people in the sight of God. అందుకొరకే దేవుని యొక్క దృష్టిలో నీవు నేను ఎంతో ప్రత్యేకమైనటువంటి వారము. Many times I thought it is beyond my understanding. అనేక సార్లు నేను ఆలోచిస్తా వచ్చినాను కానీ దీని ఒక గ్రాహ్యానికి మించినటువంటి సంగతి. In which way you and I are better than Abraham? Tell me. నీవు నేను అబ్రాహాం కంటే ఏ విషయంలో శ్రేష్టమైనటువంటి He వారు? sacrificed everything. ఆయన సమస్తాన్ని How అర్పించాడు. many times we talk about Joseph, we talk about Daniel, we talk about Esther and others. ఎన్నిసార్లు మనం యోసేపును గూర్చి దానియేలును గూర్చి ఎస్తేరును గురించి మాట్లాడుతాం. They are great people. వారు గొప్పవారు. Can we compare ourselves with them? మనల్ని వారితో మనం పోల్చుకోగలుగుతాం? No, not at all. ఎంత మాత్రం కూడా కాదు. Even then what God is telling, ఆయన కూడా ప్రభు ఏమంటున్నాడు? my son, my daughter. నా కుమారుడా నా In the కుమార్తె. New Testament age, నూతన నిబంధన యుగంలో you are better than Abraham and Isaac. నువ్వు అబ్రాహాం కంటే ఇస్సాకు కంటే కూడా శ్రేష్ఠుడు. Even I shiver to spell that sentence. ఆ మాట చెప్పడాన్ని వణికిపోతున్నాను. Why? ఎందుకు? How can you and I be better than Abraham? నీవు నేను అబ్రాహాం కంటే శ్రేష్ఠులంగా ఎలా How can you ఉండగలుగుతాం? and I be better than Joseph? యోసేపు కంటే మనం శ్రేష్ఠులుగా ఎలా But what God ఉండగలుగుతాం? is telling, అయితే ప్రభు you ఏమంటున్నాడు? are purchased by my blood, you are better than those people. నీవు నా రక్తము చేత కొనబడినావు గనుక నువ్వు వారి కంటే కూడా శ్రేష్ఠుడు అంటున్నాడు. Tomorrow a marriage is going to take place. రేపటి దినాన ఒక వివాహం జరగబోతా We ఉంది. all know we have gone to many marriages. మనము అనేకమైన వివాహాలకు వెళ్ళాం, మనకు తెలుసు. 3 parties will be there. అక్కడ 3 గుంపులు ఉంటాయి. One is మొదటిది bridegroom, ఆ పెళ్లి కుమారుడు, and the other is ఇంకోరు bride. పెళ్లి కుమార్తె, The third is మూడోది you and I that are guests. నీవు నేను అంటే అతిథులుగా పిలువబడిన వారు. Now, ఇప్పుడు in a marriage, ఒక వివాహములో who are important people? ఎవరు ప్రాముఖ్యమైనటువంటి వారు? We all know the bridegroom and the bride are very important. ఒక పెళ్లి కుమార్తె తర్వాత పెళ్లి కుమారుడు వీరిద్దరు చాలా If ప్రాముఖ్యం. bridegroom is not there, no marriage. If bride is not there, no marriage. అక్కడ పెళ్లి కుమారుడు గాని పెళ్లి కుమార్తె గాని లేనట్లయితే వాళ్ళకి వివాహం లేదు. But what about the guests? అయితే ఈ యొక్క అతిథుల సంగతి ఏంటి? Whether a guest comes or not, marriage will be performed. అతిథి వచ్చినా రాకపోయినా వివాహం జరుగుతుంది. ఆయన వచ్చేదాకా ఆగుదాం పెళ్ళి అంటే కుదరదు. ఆయన వచ్చేదాకా ఆగుదామంటే కుదరదు. Why? ఎందుకు? ఆయన వస్తాడో రాడో తెలియదు. ఆయన వస్తాడో రాడో తెలియదు. So thing is, guest is not important. ఎందుకంటే అతిథి ప్రాముఖ్యమైనటువంటి వాడు So కాదు. in the future marriage, what is written in Revelation 19th chapter? ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో రాయబడినటువంటి ఆ భవిష్యత్తు వివాహం గురించిన Lord సంగతి Jesus ఏంటి? Christ is the bridegroom, యేసుక్రీస్తు ప్రభువారు పెళ్లి కుమారుడు. and the people who are purchased by his blood, the New Testament church is going to be the bride. ఆయన రక్తం చేత కొనబడినటువంటి నూతన నిబంధన సంఘమే ఆ యొక్క పెళ్లి కుమార్తె. That is, you and I are going to be the bride. అది నీవు నేనే పెళ్లి కుమార్తెగా ఉండబోతున్నాను. Then who are the guests? ఇప్పుడు అతిథులు ఎవరు? That is what John the Baptist is telling. అదే బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు. John the Baptist in John's Gospel chapter 3 verse 29. యోహాను సువార్త 3వ అధ్యాయం 29వ వచనంలో బాప్తిసం ఇచ్చే యోహాను అంటున్నాడు. What he is telling? ఆయన ఏమంటా ఉన్నాడు? 3:29. 3వ అధ్యాయం 29వ వచనం. పెళ్లి కుమార్తె గలవాడు పెళ్లి కుమారుడు అయితే నిలబడి పెళ్లి కుమారుని స్వరం వినడి స్నేహితుడు ఆ పెళ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించు. Many Bible commentators say, అనేక మంది బైబిల్ వ్యాఖ్యానకర్తలు చెప్తా those ఉంటారు. of us who are born again by the very blood of Lord Jesus Christ, we are the bride. The Old Testament saints, they are the guests or friends of the bridegroom. యేసుక్రీస్తు వారి యొక్క ఆయన రక్తం ద్వారా కొనబడినటువంటి నీవు నేనే పెళ్లి కుమార్తెగా ఉన్నాము. అయితే పాత నిబంధనటువంటి పరిశుద్ధులు విశ్వాసులు వారు యేసు ప్రభువు దేవుని యొక్క స్నేహితులుగా ఉన్నారు. And if that is true, అది వాస్తవం అయితే because John the Baptist is telling, I am a friend, ఇక్కడ బాప్తిసం ఇచ్చే యోహాను అంటా ఉన్నాడు నేను స్నేహితుడను. because he died before the Lord Jesus Christ shed his blood. ఎందుకంటే యేసు ప్రభువు వారు రక్తాన్ని చిందించడానికి మునుపుగానే యోహాను మరణించాడు. So if that concept is true, ఇప్పుడు ఆ సత్యం
ఆ యొక్క విషయం వాస్తవం అవుతే you and I are going to be the bride. నీవు నేను పెళ్లి కుమార్తెగా We are in a ఉండబోతున్నాం. better position than the friends of Jesus. యేసుప్రభు వారి యొక్క స్నేహితుల కంటే కూడా ఎంతో ఉన్నతమైనటువంటి స్థితిలో మనం ఉన్నాం. We are very important people. మనము దేవునికి ఎంతో You and I ప్రాముఖ్యమైనటువంటి are the people of the new covenant. మనము నీవు నేను నూతన నిబంధన కలిగినటువంటి ప్రజలము. Oh, what a wonderful position God has given because of the new covenant. నీ యొక్క నూతన నిబంధనను బట్టి దేవుడు ఎంత అద్భుతమైనటువంటి ఆ యొక్క విషయాన్ని మనకి What ఇచ్చాడు. the table is telling. బల్ల ఏమంటా ఉంది? Oh, what a joyful thing it is. అదెంత Oh, you సంతోషకరమైన are the సంగతి. people of the new మీరు covenant. నూతన నిబంధన ప్రజలు. You are not purchased by symbolic sacrifices. You are purchased by the very blood of Lord Jesus. మీరు సాదృశ్య రూపకమైనటువంటి ఆ బలుల ద్వారా రక్షించబడలేదు, కానీ యేసు ప్రభు వారి యొక్క రక్తము ద్వారానే మీరు రక్షించబడతా What వచ్చారు. the table is speaking. ప్రభు యొక్క బల్ల ఏం You మాట్లాడుతా are ఉంది? more valuable. మీరు ఎంతో విలువైనటువంటి You are వారు. going to be the bride. మీరు పెళ్లి కుమార్తెగా You are ఉండబోతున్నారు. valuable than even the Old Testament says. పాత నిబంధన విశ్వాసుల కంటే కూడా ఎంతో విలువైన వారు. It is the table of the new covenant. ఇది నూతన నిబంధన బల్ల. And thirdly, మూడోది, first of all, it is the table of the Lord. మొదటిది ఇది బల్ల, ప్రభు యొక్క బల్ల. And secondly, it is the table of the new covenant. రెండోదిగా నూతన నిబంధన బల్ల. Thirdly, మూడోది, it is a table of remembrance. ఇది జ్ఞాపకార్థపు బల్ల. 2 times it is written in this portion. ఈ యొక్క భాగంలో 2 పర్యాయములు ఈ మాట రాయబడింది. Do it in remembrance of me, verse 24 and 25. 24వ వచనంలోను తర్వాత 25వ వచనంలో కూడా నన్ను జ్ఞాపకం చేసుకుంటకు దీన్ని చేయడం చెప్పెను. Why? ఎందుకు? Why God is telling 2 times, do it in remembrance of me? ఎందుకొరకు ప్రభు నన్ను జ్ఞాపకం చేసుకునటానికి దీన్ని చేయడం ప్రభు చెప్తా వచ్చాడు. Because we are forgetful people. ఎందుకంటే మనం మర్చిపోయేటువంటి వారము. We forget what are to be remembered and we remember what are to be forgotten. ఏవైతే మనం మర్చిపోవాలో వాటిని జ్ఞాపకం ఉంచుకుంటాం, ఏవైతే జ్ఞాపకం ఉంచుకోవాలో వాటన్నిటిని మనం మర్చిపోతాం. We are experts in it. మనము దానిలో ప్రవీణులుగా ఉన్నాం. If anybody has caused some harm to us, till we die we will not forget. ఎవరైనా మనకి ఏదైనా హాని చేస్తే మనం చనిపోయే వరకు కూడా దాన్ని మర్చిపోం. We tell outwardly, oh, I have forgiven. బయటికి ఏమంటామంటే నేను క్షమించేశాను అంటారు. But many times we won't forget it. అయితే అనేక పర్యాలు దాన్ని మనం మర్చిపోము. What are not to be remembered, ఏ సంగతులు అయితే జ్ఞాపకం we ఉంచుకోకూడదు will be remembering. వాటిని జ్ఞాపకం If ఉంచుకుంటాం. somebody does some help to us, ఎవరైనా ఏదైనా మనకు ఒక సహాయం చేస్తే within few days we will forget. కొన్ని దినాల్లోనే మర్చిపోతాం. So we are forgetful people. మనము మర్చిపోయేటువంటి వారము. That's why the Lord is telling, అందుకే ప్రభు అంటున్నాడు, do it in remembrance of me because you are forgetful people. నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడం చెప్తా వచ్చాను. ఎందుకంటే మనము మర్చిపోయేటువంటి If I have harmed you, you would not have forgotten. నేను నీకు హాని చేస్తున్నా మర్చిపోయేవాడు కాదు, But I have helped you. అయితే నేను నీకు So సహాయపడ్డాను. that's why there is a possibility of forgetting. అక్కడ నువ్వు మర్చిపోయేటువంటి సాధ్యత ఉంది. So do it in remembrance of me. నన్ను జ్ఞాపకం చేసుకుంటే So whenever we are gathering around the table, ఎప్పుడైనా మనం ప్రభు బల్ల చుట్టూ it is the చేరవచ్చినప్పుడు table of remembrance. It is not a tradition. ఇది ప్రభువును జ్ఞాపకం చేసుకున్నటువంటి బల్ల, ఇదేదో ఆచారం కాదు. Don't take light of it. దీన్ని ఎంతో తేలికగా చులకనగా చూడకూడదు. Every day, every week, our thoughts are filled with what the Lord has done for you and for me. ప్రతి దినము ప్రతి వారము కూడా ప్రభు మన కొరకే ఏ సంగతులు చేస్తా వచ్చినాడు వాటితో నింపబడి As ఉండాలి. we are approaching the table, మనం ప్రభు బల్లను సమీపిస్తా you ఉంటే should not forget what he has done. ఆయన చేసినటువంటి విషయాలు మనం మర్చిపోకూడదు. We have to remember, we have to recollect what he has done. మనము ఆయన మన జీవితాల్లో ఏం జరిగించినాడు ఆ సంగతులు మరలా జ్ఞాపకం So the చేసుకోవాలి. first one is, మొదటిది it is the table of the Lord. ఇది ప్రభు యొక్క బల్ల. Secondly, రెండోది, it is the table of the new covenant. ఇది నూతన నిబంధన బల్ల. Thirdly, మూడోది, it is the table of remembrance. ఇది జ్ఞాపకార్థ బల్ల. Fourthly, నాలుగోది, it is the table of communion. ఇది సహవాసం కలిగినటువంటి బల్ల. 1 Corinthians 10th chapter కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయం and verse 16. 16వ వచనం. మనము దీవించు ఆశీర్వచనపు పాత్రలోనిది త్రాగుట క్రీస్తు రక్తంలో పాలు పుచ్చుకున్నటే కదా. పాలు పుచ్చుకొనుట. మనము విరుచు రొట్టె తినుట క్రీస్తు శరీరంలో పాలు పుచ్చుకున్నట్టే. So it is the table of communion. ఇది దేవునితో కూడా సహవాసం కలిగి ఉండేది. See, when we are participating in the table, it is speaking unto us how much intimate we are unto the Lord. మనం ప్రభు బలలో పాలు పొందుతా ఉన్నప్పుడు అది దేని గురించి మాట్లాడుతూ ఉందంటే మనం ఎంతగా ప్రభుతో కూడా ఆ సన్నిహితత్వాన్ని కలిగి ఉన్నామని. The day when we came to the cross, మనం సిలువ చెంతకు వచ్చినప్పుడు 3 things are offered unto us. మనకు 3 సంగతులు అనుగ్రహించబడ్డాయి. One is మొదటిది forgiveness. క్షమాపణ. We are forgiven from all our past sins. మనం గడిచినటువంటి పాపాలన్నీ కూడా క్షమించబడ్డాయి. The moment when you confess our sins. మనము ఏ క్షణమైతే పాపాలు So the ఒప్పుకున్నామో, first thing that has taken place is
we were forgiven. Forgiveness. మొదటి సంగతి మన జీవితాల్లో జరిగినటువంటిది మనం క్షమించబడ్డాం. And secondly, రెండోది we are given freedom. మనకు స్వాతంత్రం ఇవ్వబడింది. And from that day onwards, the sin cannot rule over us. ఆ దినము నుండి పాపానికి మనపై ఎటువంటి ఏలుబడి లేదు. Till that time we were servants of sin, as we read in Romans 6 chapter. రోమీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయంలో చదివేట్లుగా అప్పటి వరకు కూడా మనం పాపానికి దాసులుగా ఉన్నాం. But God has freed us from the power of sin. అయితే దేవుడు మనం పాపం యొక్క ఆ దాసత్వం నుండి విడిపించాడు. And sin cannot rule over us. ఇక పాపము మనపై ఎటువంటి పరిపాలన చేయదు. So we are freed from sin. మనం పాపం నుండి స్వతంత్రులుగా So చేయబడ్డాం. when we came to the cross, we are forgiven. మనము సిలువ చెంతకు వచ్చినప్పుడు క్షమించబడ్డాం. Secondly, freedom. రెండోదిగా స్వాతంత్రం ఇవ్వబడింది. Thirdly, మూడోది after freeing us, God has not left us like that. మనల్ని స్వతంత్రులుగా చేసిన తర్వాత దేవుడు అలాగే మనల్ని We are విడిచిపెట్టలేదు. brought into a fellowship. మనము సహవాసంలోనికి తేబడ్డాం. Our fellowship with God the Father, God the Son, and also with the fellow believers. మన యొక్క సహవాసము తండ్రితోనూ ఆయన కుమారుడైన యేసుప్రభు వారితో తిరిగి సహ విశ్వాసులతో కూడా సహవాసం కలిగి So ఉన్నాం. we are brought into a communion. ఇప్పుడు మనం సహవాసంలోనికి తేబడ్డాం. As we are approaching the table, మనం ప్రభు బలను సమీపిస్తా what we ఉంటగా have to remind ourselves, మనమే ఏం జ్ఞాపకం you are not తెచ్చుకోవాలి? only forgiven, మనం క్షమించబట్ట you మాత్రమే are not కాదు, only freed, నువ్వు స్వతంత్రులుగా చేయబట్ట but మాత్రమే you are కాదు, brought into a fellowship. సహవాసంలోనికి తేబడ్డాం. All around the table, our brothers and sisters are there. బల్ల చుట్టూ కూడా మన సహోదరులు Our ఉన్నారు. fellowship is with God the Father and God the Son. మన యొక్క సహవాసము తండ్రి అయినటువంటి దేవునితో ఆయన కుమారుడైన యేసుప్రభు That వారితో. speaks of our intimacy with Lord Jesus. అది యేసుప్రభు వారితో మనం కలిగినటువంటి సన్నిహితత్వాన్ని గురించి మాట్లాడుతాం. Every day I am speaking to Him. ప్రతిదినం ఆయనతోనే Every మాట్లాడుతాం. day He is guiding me. ప్రతిదినం ఆయన నన్ను We నడిపిస్తున్నాడు. are so close. మనం ఎంతో సమీపస్తులుగా ఉన్నాం. That is what we are testifying. అదే మనం సాక్ష్యం ఇస్తాం. Not once in a week. వారంకోసారి కాదు, Every day. ప్రతిదినం Every కూడా, moment. ప్రతి క్షణం I am కూడా having an intimate fellowship with my Jesus. నా యేసుప్రభు వారితో ఎంతో సన్నిహితమైనటువంటి సహవాసాన్ని కలిగి So ఉన్నాను. fourthly, it is the table of communion. నాలుగోదిగా చూస్తే అది సహవాసపు బల్ల. And fifthly, ఐదోది very important, చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. it is the table of the universal body. ఇది సార్వత్రిక ఆ యొక్క శరీరానికి కూర్చున్నటువంటి బల్ల. The bread that is on the table, ఆ యొక్క బల్ల మీద ఉన్నటువంటి ఆ యొక్క రొట్టె, that speaks of the global church. ఇది సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతా ఉంది. It is not only speaking of the believers who are gathering in this ఈ compound. యొక్క ఆవరణలో చేరి వచ్చేటువంటి విశ్వాసుల గురించి మాత్రమే It కాకుండా speaks of the global church. ఇది ఈ సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతా That's ఉంది. why after we participate, అందుకొరకే మనం ప్రభు బలలో పాల్పొందిన తర్వాత some of the crumbs will be left over. కొన్ని ముక్కలు ఆ రీతిగా That's విడిచిపెట్టబడతాయి. why the brother who is praying at the table, అందుకొరకే ఆ యొక్క బల్ల చెంత ప్రార్థన చేస్తున్న సహోదరుడు what they will say, ఏమని అంటారు? what they will pray, ఏమని ప్రార్థన చేస్తారు? Lord, the remaining pieces are speaking of all the believers that are scattered throughout the whole world. ప్రభువా మిగిలినటువంటి ముక్కలు సార్వత్రిక పూర్తిగా చెదిరినటువంటి విశ్వాసం గురించి మాట్లాడుతూ ఉందని ప్రార్థన చేస్తారు. So the table is speaking that it is the table of the universal body. ఈ యొక్క బల్ల చూస్తే అది సార్వత్రిక శరీరాన్ని గురించి సంఘాన్ని గురించి Yeah, మాట్లాడుతాం. we are having a global vision but with a local commitment. అయితే మనకు ఈ యొక్క చూస్తే సార్వత్రిక దర్శనం కలిగి ఉన్నాం, తిరిగి స్థానికమైనటువంటి సహవాసాన్ని కూడా కలిగి In ఉన్నాం. other words, వేరే మాటలు our చెప్పాలంటే roots are in the local church but our fruits are for the global church. మన యొక్క వేర్లు చూస్తే స్థానిక సంఘంలో ఉన్నాయి, మన యొక్క ఫలాలు చూస్తే ఆ విశ్వమంతటి కూడా ఉన్నాయి. That's why John Wesley, who started the Methodist movement 200 years ago, 200 సంవత్సరాల కిందట ఈ యొక్క మెథడిస్ట్ మూవ్మెంట్ ని ఆరంభించినటువంటి జాన్ వెస్లీ గారు, he is a great man of God. ఆయన గొప్ప దైవజనుడు. Though he was from England, ఆయన ఇంగ్లాండ్ దేశస్థుడు అయినా కూడా always he used to tell, ఆయన ఎల్లప్పుడు అనేవాడు, world is my parish. The world is my parish. ఈ యొక్క లోకమే నశించిపోయినా కూడా Parish, not parish. క్షమించండి, నా parish నా ప్యారిస్ అన్నాడు. it is my I am responsible for the whole world. నేను ఈ లోకమంతటికి కూడా నేను బాధ్యుడిని అన్నాడు. My roots are in the local church. నా యొక్క వేర్లు చూస్తే స్థానిక సంఘంలో So ఉన్నాయి. whatever I do, నేనేం చేసినా it కూడా must originate from the local church. అది స్థానిక సంఘం నుండే మొలవాలి. That's why wherever we are going, we will tell to the local church and they will be praying for us. అందుకొరకే మనం ఎక్కడికి వెళ్ళినా కూడా స్థానిక సంఘానికి చెప్పినప్పుడు వారు మన కొరకే ప్రార్థన So చేస్తారు. our roots are there. మన యొక్క వేర్లు స్థానిక సంఘంలో But for ఉన్నాయి. the fruit is for the global church. అయితే ఫలము చూస్తే ఆ యొక్క సార్వత్రిక సంఘానికి చెందింది. Brothers and sisters, ప్రియమైన సోదరులు, it is a very joyful news. ఇది ఎంతో సంతోషకరమైన వార్త. Do you know one thing? ఒక సంగతి మీకు తెలుసా? The largest family on the earth is our family. భూమి మీద ఉన్నటువంటి చాలా పెద్ద కుటుంబం అది మన కుటుంబమే. అన్నిటికన్నా పెద్ద కుటుంబం. అన్నిటికన్నా పెద్ద కుటుంబం. If you go to old city, ఓల్డ్ సిటీకి వెళ్తే big family means only maximum 25 people. Maybe suppose 20 children are there. పెద్ద కుటుంబం అంటే దాదాపు 25 మంది ఉంటారు, అందులో కూడా 20 మంది పిల్లలే ఉంటారు. When I was working in the office, one of
our friends told నేను ఆఫీస్లో పనిచేస్తున్నప్పుడు నా స్నేహితులు ఒకరు చెప్తా వచ్చారు, from Charminar area. చార్మినార్ ప్రాంతం His వస్తుంది. neighbor is having 39 children. ఆయన యొక్క పొరుగు వానికంటే దాదాపు 39 మంది పిల్లలు ఉన్నారంట. Then I అడిగా నీకెంతమంది? నీకెంతమంది అని ఈయన So far 14 he said. ఇప్పటి వరకు 14 అన్నాడు. So that is the biggest family. అదే చాలా పెద్ద కుటుంబం. But what about our family? అయితే మన కుటుంబం It సంగతి is the largest family on the earth. భూమి మీదనే ఎంతో పెద్ద కుటుంబం మంది. Are you not happy for that? దాని కొరకు నువ్వు సంతోషంగా The లేవా? day when you are born again, the Lord has added you to the largest family on the earth. నువ్వు తిరిగి జన్మించినటువంటి ఆ దినాన్ని దేవుడు భూమి మీద ఉన్నటువంటి అతిపెద్ద కుటుంబంలో నేను చేర్చాడు. Wherever you go, నువ్వు ఎక్కడికి వెళ్ళినా, go to Africa, ఆఫ్రికాకి వెళ్ళినా, your family members are there. నీ కుటుంబస్తులు అక్కడ Go to ఉంటారు. Europe, ఐరోపాకి go to వెళ్తారు. Australia. ఆస్ట్రేలియాకి Oh, the వెళ్ళినా, moment they see you, వాళ్ళని చూసిన oh, వెంటనే what a broad smile on their face. ఎంత గొప్ప చిరునవ్వు వారి పెదాల్లో ఉంటుంది. When their own brothers come also, they will not be so joyful. తమ యొక్క సొంత సహోదరులు వచ్చినా కూడా వారు అంతగా సంతోషించరు. When you go there, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు, maybe for ministry, పరిచర్య కొరకే, when they know that you are a child of God, నువ్వు దేవుని యొక్క బిడ్డవని వారు they ఎరిగినప్పుడు will give you the best facilities to you. వారు నీకు ఎంతో శ్రేష్టమైనటువంటి సౌకర్యాలు ఏర్పాటు Suppose చేస్తారు. if only one cot is there in their family, ఉదాహరణకు వారి ఇంటిలో ఒకే ఒక మంచం ఉంది అనుకోండి, that cot they will give, they will sleep on mat. వారు ఆ మంచాన్ని నీకు ఇచ్చి ఆ చాప మీద పడుకుంటారు. What a family it is. ఎటువంటి కుటుంబాన్ని మనం కలిగి God ఉన్నాం. has added you and me such a largest family. దేవుడు నిన్ను నన్ను అటువంటి పెద్ద కుటుంబంలో నిన్ను నన్ను చేర్చాడు. In every country, ప్రతి దేశంలో yes, our family members are there. మన కుటుంబస్తులు అక్కడ ఉన్నారు. One wonderful thing is, ఒక అద్భుతమైన విషయం even in ఏంటంటే, heaven our family members are there. When we go, they will receive us. పరలోకమందు కూడా మన యొక్క కుటుంబం ఉంది. మనం అక్కడికి వెళ్ళినప్పుడు వారు మనం Many చేర్చుకుంటారు. people have gone already. అనేకులు ఇదివరకు ఆ స్థలానికి Such వెళ్ళారు. a wonderful family. అంత అద్భుతమైనటువంటి కుటుంబం. Today, if you are feeling lonely, ఈ దినాలను ఒంటరితనాన్ని అనుభవిస్తుంది. oh brother, who is there for me? ఓ సహోదరు నాకెవరున్నారు? I am telling it is a lie. నేను అంటున్నాను అది అబద్ధము. You are not lonely. నువ్వు ఒంటరిగా లేవు. The day when you are born again, నువ్వు తిరిగి జన్మించిన you are joined to the largest family on the earth. భూమి మీదనే అతిపెద్ద కుటుంబంలో నువ్వు చేర్చబడ్డావు. Not only it is the large, that is what the table is speaking of. అదే ప్రభు యొక్క బలం అంతా మాట్లాడుతా ఉంది. That's why I am so happy when I participate in the table. నేను ప్రభు యొక్క బలలో పాలు పొందినటువంటి ఆ యొక్క క్షణం నుండి ఎంతో The సంతోషించేటువంటి crumbs that are remaining, they will speak of all the believers. అక్కడటువంటి ముక్కలు, మిగిలినటువంటి ముక్కలు సార్వత్రిక సంఘాన్ని గురించి మాట్లాడుతా ఉన్నాయి. Not only our family is the largest family. మన యొక్క కుటుంబం అతిపెద్ద కుటుంబం మాత్రమే కాకుండా, Secondly, రెండోది it is the royal family. ఇది రాజ కుటుంబము. Why? ఎందుకు? In this family, all are kings and queens only. ఎందుకంటే ఈ యొక్క కుటుంబంలో అందరు రాజులు తర్వాత రాణులే. Isn't it? అవునా కదా? The day when you are born again, God made us kings and priests. నువ్వు తిరిగి జన్మించినటువంటి ఆ యొక్క దినాన్ని దేవుడు రాజులుగా, యాజకులుగా చేశాడు. So in this family, ఈ కుటుంబంలో all are kings. అందరు రాజులే, All are queens. అందరు రాణులే, All are royal people. అందరు కూడా రాజ కుటుంబానికి Yeah, we చెందినవారు. are royal priesthood. మనము రాజులని యాజక సమూహము. Not only this is the largest family, ఇది అతిపెద్ద కుటుంబం మాత్రమే not కాకుండా, only this is the royal family. ఇది రాజ కుటుంబం మాత్రమే కాకుండా, Third thing is, మూడోది, it is the eternal family. ఇది నిత్యమైనటువంటి కుటుంబము. ఈ కుటుంబంలో పుట్టుకలే గాని సావులు లేవు. ఈ యొక్క కుటుంబంలో పుట్టుకలే కానీ చావు The లేదు. day when you are born again, you are endowed with eternal life. ఎందుకంటే నువ్వు తిరిగి జన్మించినటువంటి ఆ దినాన్నే ఈ యొక్క నిత్య జీవం నీకు అనుగ్రహించబడింది. అందుచేతనే ఎవరైనా చనిపోయినా we will be singing. ఎవరైనా చనిపోయినా మనం పాటలు పాడుతుంటాం. పలానా రామనగర్లో somebody died. రామ్నగర్లో ఎవరు చనిపోయారు, హరినగర్లో ఎవరు చనిపోయారు. హరినగర్లో ఎవరు When చనిపోయారు. the phone comes to Hebron, హెబ్రోన్కి ఫోన్ వచ్చినప్పుడు immediately ఏం చేస్తారు? వెంటనే ఏం చేస్తారు? హార్మోనియం ఎక్కడ ఉంది, తబలా ఎక్కడ ఉంది? హార్మోనియం, తబలా ఎక్కడ ఉంది ఇది అంటే, Yeah, people who are singing, they will go. పాటలు పాడేటువంటి వారు వెళ్తారు. Why? ఎందుకు? It is the largest family. There are no deaths in this family. ఎందుకంటే చాలా పెద్ద కుటుంబం కనుక ఈ కుటుంబంలో మరణాలు లేవు. It is the royal family. ఇది రాజ కుటుంబం, And it is the eternal family. తిరిగి ఇది నిత్యమైనటువంటి కుటుంబము. Are you not happy? The bread is speaking. You belongs to such a family. ఈ యొక్క రొట్టె ఏమని మాట్లాడుతోందంటే నువ్వు అటువంటి కుటుంబానికి చెందినటువంటి వాడవంటే, Never feel lonely. You are not lonely. నువ్వు ఒంటరిగా లేవు. ఎన్నడూ కూడా ఒంటరితనాన్ని నీ జీవితంలో కలిగి As ఉండకూడదు. you are approaching the table, please remember to how big family you are attached. ప్రభు బలను మనం సమీపిస్తూ ఉంటుండగా ఎంత పెద్ద కుటుంబానికి నువ్వు ఆ యొక్క జత చేయబడ్డ ఆ విషయాన్ని జ్ఞాపకం And ఉంచుకోవాలి. the head of the family is telling, come and dine. ఆ యొక్క కుటుంబ పెద్ద ఏమని పిలుస్తా ఉన్నాడంటే వచ్చి భోజనం So చేయమంటున్నాడు. the first thing is, మొదటి సంగతి it is the table of the Lord. ఇది ప్రభు యొక్క బల్ల. Secondly, రెండోది it is the table of the new covenant. ఇది నూతన నిబంధన బల్ల. Thirdly, మూడోది it is the table of remembrance. ఇది జ్ఞాపకార్థ బల్ల. Fourthly, it నాలుగోది is the table of communion. ఇది సహవాస బల్ల. Fifthly, ఐదోది it is the table of the universal body. ఇది సార్వత్రిక శరీరానికి వచ్చిన బల్ల. And the sixth truth about the table is the most difficult one.
వలను గురించినటువంటి ఆరో సత్యము చాలా కష్టకరమైనటువంటి సత్యము. What is it? ఏంటది? It is the table of self-examination. ఇది స్వపరీక్ష చేసుకునేటువంటి బల్ల. That is what 11:28 says. అదే 11:28 Let a man examine himself. కాబట్టి ప్రతి మనుషుడు తను పరీక్షించుకోవాలి. Out of all the spiritual exercises, self-examination is the most difficult spiritual exercise. ఆత్మీయమైనటువంటి అన్ని పరీక్షల్లో కూడా ఈ యొక్క స్వపరీక్ష చేసుకోవటము చాలా కష్టము. అన్ని అభ్యాసాలు. అవుట్ ఆఫ్ ఆల్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, అన్ని ఆత్మీయమైన అభ్యాసాల్లో ఐ టెల్ యూ, నేను చెప్తాను, డోంట్ థింక్ అదర్వైజ్. వేరేలాగా అనుకోకండి. సింగింగ్ ఈజ్ వెరీ ఈజీ. పాటలు పాడటం చాలా సులువే. ప్లేయింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఈజ్ వెరీ ఈజీ. వాయిద్యాలు వాయించడం కూడా సులువే. షేరింగ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ వెరీ ఈజీ. దేవుని యొక్క వాక్యం చెప్పడం కూడా సులువే. ఆల్ స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, అన్ని ఆత్మీయమైన అభ్యాసాలు, దే ఆర్ కంపారిటివ్ టు సెల్ఫ్ ఎగ్జామినేషన్, దే ఆర్ వెరీ ఈజీ. యొక్క పరీక్షతో పోలిస్తే అవన్నీ కూడా చాలా సులువే. అవుట్ ఆఫ్ ఆల్ ద స్పిరిచువల్ ఎక్సర్సైజెస్, ద మోస్ట్ డిఫికల్ట్ ఎక్సర్సైజ్ ఇస్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. అన్ని ఆత్మీయమైనటువంటి అభ్యాసాల్లో కష్టకరమైనటువంటిది ఏంటంటే స్వపరీక్ష చేసుకోవటం. వై? ఎందుకు? వైల్ ఎగ్జామినింగ్ అవర్ ఓన్ సెల్ఫ్స్, అవర్ ఈగో ఈజ్ టచ్. మన యొక్క స్వంత జీవితాన్ని పరీక్షించుకున్నప్పుడు మన యొక్క అహము అది తాకబడుతుంది. ఇట్ విల్ సెల్ఫ్ ఎగ్జామినేషన్ విల్ టచ్ యువర్ పర్సనల్ ఈగోయిజం. ఎందుకంటే ఈ యొక్క స్వపరీక్ష నీ యొక్క స్వంతమైనటువంటి అహాన్ని తాకేదిగా ఉంటుంది. బట్ దిస్ ఈస్ ద టేబుల్ ఆఫ్ సెల్ఫ్ ఎగ్జామినేషన్. ఎందుకంటే ఈ యొక్క బల్ల స్వపరీక్ష చేసుకున్నటువంటి బల్ల. వై వి రైట్ ఎగ్జామ్? ఎందుకొరకు మనం పరీక్షలు రాస్తాం? Why we write exam? ఎందుకొరకు పరీక్షలు రాస్తాం? Simple thing is, సామాన్యమైన విషయం to ఏంటంటే pass the exam. ఆ యొక్క పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వడానికి. Not to fail the exam. ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వడానికి. If you want to fail in the exam, why to go to the exam? ఆ ఎగ్జామ్ లో ఫెయిల్ అవ్వాలంటే ఇంకా ఎగ్జామ్ వెళ్ళటం ఎందుకు? సిటీ బస్ ఛార్జీలు దండగా. ఆ సిటీ బస్ ఛార్జీలు దండగా. So you write the exam to pass the exam. ఆ యొక్క ఎగ్జామ్ ఎందుకు, పరీక్ష ఎందుకు రాస్తామంటే పరీక్షలో ఉత్తీర్ణులు అవ్వడానికి. And we will try always to pass the exam. మనం ఎల్లప్పుడూ కూడా ఆ యొక్క పరీక్షల్లో ఉత్తీర్ణ అవ్వడానికి ప్రయత్నిస్తూ ఉంటాం. When we come to the table, ప్రభు బల్ల యొద్దకు it is వచ్చినప్పుడు examination means పరీక్ష అంటే we are approaching the table not to fail, to pass. మనము అందులో ఆ యొక్క ఫెయిల్ అవ్వటానికి కాదు కానీ పాస్ అవ్వటానికి దాన్ని సమీపిస్తాం. Not to avoid the table, but by confessing our condition, by passing the exam, to participate in the table. ఆ బల్లను తప్పించుకోవటానికి కాదు కానీ మన యొక్క జీవితాన్ని గురించి ఒప్పుకొని ప్రభు యొక్క బలలో పాలు పొంది ఉత్తీర్ణులు అవటానికి మనం వస్తా ఉన్నాం. What kind of examination it is? ఎటువంటి పరీక్ష అది? It is a personal examination. అది వ్యక్తిగతమైనటువంటి పరీక్ష. In 51:3 and 4 of Psalms, కీర్తనలు 51:3-4 వచనాలు, after David committed sin with Bathsheba, దావీదు బెత్షెబతో పాపం చేసిన తర్వాత so what he is writing? ఆయన ఏమంటా ఉన్నాడు? 51:3, 51:3 వచనం, నా అతిక్రమములు నాకు తెలిసే ఉన్నవి. నా ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నా అతిక్రమములు, నా పాపం ఎల్లప్పుడు నా పాపము నా ఎదుటనున్నది. నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము see I ఇక్కడ నేను నా అనేటువంటి మాట వాడుతా ఉన్నాడు. he is not even including Bathsheba. ఆయన బెత్షెబను కలిపి మాట్లాడడం లేదు. I and Bathsheba committed sin, he is not telling. ఆయన నేను బెత్షెబ పాపం చేశామని అనడం లేదు. when you come to the table, ప్రభు బల్ల యొద్దకు వచ్చినప్పుడు it is a personal examination. ఇది వ్యక్తిగతమైనటువంటి పరీక్ష సమయం. I have committed sin, నేను పాపం చేశాను. I have done against you, నేను నీకు విరోధంగా పాపం చేశాను. but many times, అనేక సార్లు we are very intelligent people. మనం చాలా జ్ఞానం కలిగినటువంటి వ్యక్తులుగా ఉంటాం. తప్పు చేసేది నేను, ప్రార్థన చేసేది ప్రభువా మేమంతా పాపులు. God is asking personal examination. దేవుడు వ్యక్తిగతమైనటువంటి పరీక్షను గురించి మాట్లాడుతున్నాడు. మన పాపాన్ని అందరికీ రాస్తాం. రాస్తాం. It is not right. అది సరికాదు. David is not even speaking about Bathsheba there. ఇక్కడ చూస్తే దావీదు బెత్షెబ గురించి కనీసం కూడా ఆయన మాట్లాడలేదు. I don't want to talk about Bathsheba. ప్రభువా నేను బెత్షెబ గురించి మాట్లాడను. Yes, for me, నా మట్టుకు I have committed sin. నేను పాపం చేశాను. This examination is personal examination. ఈ యొక్క పరీక్ష అది వ్యక్తిగతమైనటువంటి పరీక్ష. Today as we are approaching the table, ఇది మనం ప్రభు బలను సమీపిస్తాం. forget about other people. ఇతరుల గురించి మర్చిపోయి This examination is a personal examination. ఈ యొక్క పరీక్ష అది మన వ్యక్తిగతమైనటువంటి పరీక్ష. Not only it is a personal examination, ఇది వ్యక్తిగతమైనటువంటి పరీక్ష మాత్రమే కాకుండా it is a specific examination. ఇది ఎంతో నిర్దిష్టమైనటువంటి పరీక్ష. Many times what we will say, అనేకసార్లు మనం ఏమంటాం?
ప్రభువా ఎన్నెన్నో పాపాలు చేశాను. ప్రభు ఎన్నెన్నో పాపాలు చేశారు. దేవుడు ఏమంటాడు? దేవుడు ఏమంటాడు? ఎన్నెన్నో చేయలేదు కుమారుడా, చేసింది ఒప్పుకో అంటాడు. ఎన్నెన్నో చేయలేదు కుమారుడా, చేసినటువంటి దాన్ని ఒప్పుకో. చాలా సార్లు చాలా భక్తులుగా కనబరుచుకునేదానికి ఎన్నెన్నో చేశాను. చాలా సార్లు చాలా భక్తులుగా కనపరుచుకోవడానికి ఎన్నెన్నో చేశాను. ఇట్ ఈస్ నాట్ ఎన్నెన్నో, అది ఎన్నెన్నో కాదు. వాట్ ఈస్ రిటన్ ఇన్ లెవిటికస్ 5:5. లేవియకాండం 5వ అధ్యాయం 5వ వచనంలో ఏం రాయబడింది? నువ్వు చెయ్యని పాపం ఒప్పుకోమని దేవుడు అడగడు. అక్కడ నువ్వు చేయని పాపాన్ని ఒప్పుకోమని దేవుడు అన్నాడు. లెవిటికస్ 5:5. లేవియకాండం 5వ అధ్యాయం 5వ వచనం. కాబట్టి అతడు వాటిలో ఏ విషయమందైనను ఏ విషయమందైనను అపరాధి అగునప్పుడు ఆ విషయమందే తాను చేసిన పాపం ఒప్పుకొని, ఏ విషయమందు అపరాధి అవుతాడో ఆ విషయాన్ని, వెరీ స్పెసిఫిక్, ఏ విషయమందు అపరాధి అవుతాడో ఆ విషయాన్ని ఒప్పుకోవాలి. చాలా నిర్దిష్టంగా మాట్లాడు. యువర్ కన్ఫెషన్ షుడ్ నాట్ బి ఎ వేగ్ జనరాలిటీ. నీ యొక్క ఒప్పుకోలు చూస్తే ఏదో నకిలీగా ఉండకూడదు, ఏదో మూకముడిగా కాదు, ఎన్నెన్నో కాదు. వాట్ ఎవర్ యు హావ్ డన్, నువ్వు ఏదైతే చేసావో కన్ఫెస్ ఇట్, నన్ను ఒప్పుకోవాలి. డోంట్ టెల్ దట్ ఐ హావ్ డన్ దిస్ ఫాల్స్ హ్యూమిలిటీ. నేను అది చేశాను ఇది చేశానని అబద్ధపు దీనత్వం చూపించకూడదు. గాడ్ హిమ్సెల్ఫ్ టెల్ యు హావ్ నాట్ డన్ దట్, వై యు ఆర్ కన్ఫెసింగ్. ప్రభు తానే అంటాను, నువ్వు అది చేయలేదు, నువ్వు ఎందుకు ఒప్పుకుంటున్నావు? సీ యు కన్ఫెస్ వాట్ యు హావ్ డన్. నువ్వు ఏదైతే చేసావో దాన్ని ఒప్పుకో. ఫస్ట్ థింగ్, మొదటిది, ఇట్ ఈస్ ఎ పర్సనల్ ఎగ్జామినేషన్, ఇది వ్యక్తిగతమైనటువంటి పరీక్ష. అండ్ సెకండ్లీ, రెండోది, ఇట్ ఈస్ ఎ స్పెసిఫిక్ ఎగ్జామినేషన్, ఎంతో నిర్దిష్టమైనటువంటి పరీక్ష. థర్డ్లీ, మూడోది, ది ఎగ్జామినేషన్ ఇస్ విత్ ట్రూ పెనిటెన్స్. ఇది ఈ యొక్క ఒప్పుకోలు చూస్తే అదెంతో గృత్సమైన, ఏదైతే నిజమైన పశ్చాత్తాపంతో ఒప్పుకోవాలి. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ట్రూ పెనిటెన్స్? నిజమైనటువంటి పశ్చాత్తాపం అంటే ఏంటి? యు విల్ నాట్ రిపీట్ ఇట్. నువ్వు మరలా దాన్ని చేయవు. Confessing and repeating means it is not true penitence, it is a false penitence. ఒప్పుకొని మరలా అదే సంగతి చేస్తా ఉన్నావు అంటే అది నిజమైనటువంటి పశ్చాత్తాపం కాదు. Sunday you are confessing, ఆదివారం ఒప్పుకుంటున్నావు, from Monday onwards you are doing the same, సోమవారం నుండి అదే చేస్తున్నావు, again Sunday you are coming, మరలా ఆదివారం వస్తున్నావు. The Lord is telling it is false penitence. ప్రభు అంటున్నాడు ఇది అబద్ధపు పశ్చాత్తాపం, that is not true penitence. అది సరైనటువంటి పశ్చాత్తాపం. What is true penitence? నిజమైనటువంటి పశ్చాత్తాపం we can see in the life of David. దావీదు యొక్క జీవితంలో మనం చూడగలుగుతాం. He has never repeated adultery in his life. మరలా తన యొక్క జీవితంలో వ్యభిచారాన్ని ఆయన మరలా చేయలేదు. When Nathan reprimanded him, నాతాను తనను హెచ్చరించినప్పుడు, you are that man, నీవే ఆ వ్యక్తివి అన్నప్పుడు, he agreed, ఆయన ఒప్పుకున్నాడు, he confessed it, తనను ఒప్పుకుంటూ వచ్చాడు. his penitence is true penitence. ఆయన యొక్క పశ్చాత్తాపము నిజమైనటువంటి పశ్చాత్తాపంగా ఉండింది. True penitence means నిజమైనటువంటి పశ్చాత్తాపం అంటే never repeat it again. మరలా దాన్ని ఎన్నడూ కూడా చేయకూడదు. Lord, I am leaving it completely. ప్రభువా దీన్ని సంపూర్ణంగా Your విడిచిపెడుతున్నాను. examination must be with the true penitence. నీ యొక్క పరీక్ష అది నిజమైనటువంటి It is a పశ్చాత్తాపంతో ఉండాలి. personal examination. ఇది వ్యక్తిగతమైన పరీక్ష, It is a specific ఎంతో examination. నిర్దిష్టమైన పరీక్ష. And thirdly, మూడోది, it is with the true penitence. నిజమైనటువంటి పశ్చాత్తాపంతో ఉండాలి. Fourthly, నాలుగోది, with a mind of restitution. చేసిన నేరానికి తగులుబడి చెల్లించుకోవాలా? చేసినటువంటి నేరానికి తగులుబడి చెల్లించుకోవాలి. Many times. అనేక సార్లు. I want to hear carefully. జాగ్రత్త వినాలని కోరుతున్నాను. Many times. అనేక సార్లు We will commit some mistake. ఏదో పొరపాటు చేస్తాం. I will tell to everybody that this Solomon is a very bad guy. ఈ యొక్క సాల్మోను ఎంతో చెడ్డ వ్యక్తి అని నేను చెప్తాను, ఊరందరికీ చెప్పా, ఊరందరికి చెప్పాను. and when we come to know the truth, సత్యం తెలిసిన తర్వాత then what we will do? మనం ఏమంటాం? Secretly we will be confessing, రహస్యంగా దాన్ని ఒప్పుకుంటూ ఉంటాం. Lord, I have committed mistake. ప్రభువా నేను పొరపాటు చేశాను, Forgive me. నన్ను That క్షమించు. is not restitution. అది సరైనటువంటి ఒప్పుకోలు కాదు. What is the paying restitution? ఈ యొక్క సరైనటువంటి విధానంలో ఆ యొక్క చెల్లించడం When you tell to everybody that he is a bad guy, ఈ యొక్క వ్యక్తి చాలా చెడ్డవాడని అందరితో చెప్పినప్పుడు what is the true confession? నిజమైనటువంటి ఒప్పుకోలేంటి? Go to everybody and tell what I told is wrong. ఎంతమందికి అయితే నువ్వు చెప్తా వచ్చిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి నేను చెప్పినటువంటి విషయం సరికాదని చెప్పాలి. What I told is a lie. నేను చెప్పినటువంటి మాట అబద్ధం. Without knowing the truth I told. సత్యం తెలియకుండా నేను అబద్ధం చెప్పాను. That is తగులుబడి. అది తగులుబడి. If you have broken a glass, నువ్వేదన్నా ఒక గ్లాస్ పగలగొట్టినా, I am sorry means that is not the ending. Who will replace that glass? నన్ను క్షమించండి అంటే అది ఏమాత్రం సరైనటువంటి విషయం కాదు. Today ఆ గ్లాస్ ను మరలా ఎవరు తెచ్చిస్తారు? Today what I am doing? ఇదన్నా నేనేం If I చేస్తున్నాను? am not happy with anybody, I am putting a video on the Facebook or YouTube. నేను ఎవరినైతే ఇష్టపడనో వారిని గురించి ఆ యొక్క యూట్యూబ్ లో ఫేస్బుక్ లో వీడియోలు పెట్టడం. You know that it is wrong. అది సరికాదని నీకు తెలుసు. You know that unnecessarily you are blaming. అనవసరంగా నువ్వు నిందిస్తున్నావు నీకు తెలుసు. Tomorrow when you know the truth, రేపు
రేపటి దినాన సత్యం నీకు తెలుసు. Put another video that yesterday I have put a video that is wrong, it is false, you put it. నిన్నటి దినాన చేసినటువంటి ఆ యొక్క వీడియో అది అబద్ధము తప్పని నువ్వు ఆ వీడియోను Today after the social media has come, ఏ దినాన చూస్తే సోషల్ మీడియా వచ్చింది. we people who are standing here with fear and trembling we are standing. ఇక్కడ నిలబడినటువంటి మేము ఎంతో భయంతో వణుకుతో ఇక్కడ నిలబడి చెప్తాం. ఈ మాట మీద కూడా సాయంత్రానికి వీడియో వస్తుంది, I am telling you. ఈ మాట మీద కూడా సాయంత్రానికి ఒక వీడియో వస్తుంది. But what is restitution? అయితే తగులుబడి చెల్లించడం అంటే ఏంటి? What is true confession? నిజమైనటువంటి ఒప్పుకోలేంటి? You tell to what I told is wrong. నేను చెప్పినటువంటి మాట అబద్ధమని నువ్వు చెప్పగలిగావు. Brothers and sisters, ప్రియమైన సోదర that's సోదరి, why self examination touches our egoism. అందుకొరకే మన యొక్క స్వపరీక్ష అది మన యొక్క అహాన్ని తాకేదిగా ఉంటుంది. That's why it is the very difficult exercise. అందుకొరకే అది ఎంతో క్లిష్టమైనటువంటి అభ్యాసము. But కానీ the table is speaking of, it is a table of self ఈ యొక్క examination. బల్ల స్వపరీక్షను గురించి అది మాట్లాడుతా What ఉంది. you have done against other people. ఇతరులను గురించి నువ్వు ఏం చేస్తా వచ్చావు? Think of it. దాని గురించి ఆలోచించు. Confess it. దాన్ని ఒప్పుకో. Get rid of it. దాని నుంచి Be విడుదల పొందు. cleansed by the Lord. దేవుని చేత కడగబడు. If not, it is a false participation in the table. లేనట్లయితే నువ్వు ఎంతో అబద్ధముగా ప్రభు బలిలో పాల్పొందుతావు. Oh, we talk so many things. అయితే మనం అనేక విషయాలు After మాట్లాడుతాం. the social media came, how many videos? ఈ యొక్క సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్ని వీడియోలు? Seventhly and finally, ఏడోదిగా చివరిగా it is the table of victory and anticipation. ఇది ప్రభు యొక్క ఎంతో విజయవంతమైన తిరిగి నిరీక్షణతో కూడినటువంటి బల్ల. Till I come. నేను వచ్చే వరకు. What does it mean? దాని అర్థం ఏంటి? We are anticipating the return of Lord Jesus. యేసుక్రీస్తు వారి యొక్క రాకడను మనం నిరీక్షిస్తా When you ఉన్నాం. are participating, మనం బలలో what you పాల్పొందుతున్నాం. are telling? ఏమంటున్నాం? My Lord is going to come again. నా ప్రభు మరలా రాబోతున్నాడు. He is going to come again. ఆయన మరలా రాబోతున్నాడు. With anticipation we are participating. ఎంతో గొప్ప నిరీక్షణతో It ప్రభు బలలో speaks of the పాల్పొందుతున్నాం. victory over death, grave and sin and Satan. ఇది మరణము, సాతాను, తర్వాత పాపంపై మన విజయాన్ని గురించి మాట్లాడుతా So ఉంది. brothers and sisters, కాబట్టి ప్రియమైన సోదర సోదరి, the basic truths about the Lord's table. ప్రభు బలను కూర్చున్నటువంటి మూల పాఠాలు లేక 7 మూలమైన important things విషయాలు, we have seen. 7 ప్రాముఖ్యమైన It విషయాలు is the చూస్తాం. table of the Lord. ఇది ప్రభు యొక్క బల్ల. And secondly, రెండోది, it is the table of the new covenant. నూతన నిబంధన బల్ల. And thirdly, మూడోది, it is the table of remembrance. ఇది జ్ఞాపకార్థ బల్ల. Fourthly, it నాలుగోది, is the table of communion. ఇది సహవాసం కలిగి ఉండే బల్ల. Fifthly, it ఐదోది, is the table of the universal body. ఇది సార్వత్రిక శరీరాన్ని గురించిన బల్ల. Sixthly, ఆరోది, it is the table of self examination. ఇది స్వపరీక్ష యొక్క బల్ల. Personal exam, వ్యక్తిగతమైన పరీక్ష, specific examination, నిర్దిష్టమైన పరీక్ష, with the true penitence, నిజమైనటువంటి పశ్చాత్తాపంతో పరీక్ష, and also with a willingness to do the restitution. ఈ యొక్క ఇష్టపూర్వకంగా చెల్లించడం లేక తగులుబడి చెల్లిస్తా. తగులుబడి చెల్లించడానికి. Yes. And finally, చివరిగా seventhly, ఏడోది, it is the table of victory and anticipation. ఇది విజయము తిరిగి నిరీక్షణతో కూడినటువంటి బల్ల. Keeping these few thoughts in our mind, let us examine our lives, because it is a table of self examination, setting the things right with God and man. We will participate in the table. ఈ కొన్ని తలంపులు మన మనసులో పెట్టుకున్నటువంటి వారమే మనల్ని పరీక్షించుకొని దేవునితో మనుషులతో విషయాలు సరి చేసుకొని ప్రభు బలలో మనం పాల్పొందాం. God bless you all. Please subscribe for more spiritual messages to the YouTube channel John Victor Telugu Messages.